ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 13. అద్వైత్ ముందు బయటపడిన రియా బండారం. మెల్లగా తను వేసుకున్న ఓవర్కోట్ రిమూవ్ చేసి కావాలనే తన అందాలు అన్నీ అద్వైత్కి టచ్ అయ్యేలా పడుకుంది రియా. నెక్స్ట్ డే మార్నింగ్ రియా చేసిన పనికి తనని చంపేసేలా చూస్తూ ఉన్నాడు అద్వైత్. రియా, రాజ్ ఇద్దరూ అద్వైత్ ముందు దోషుల్లా నిలబడి ఉన్నారు. నువ్విలాంటి దానివి అని నేను అస్సలు అనుకోలేదు రియా. అప్పటికీ మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నమ్మొద్దు అని చెప్తూనే ఉన్నారు. కానీ నేనే నిన్ను గుడ్డిగా నమ్మాను. అలా నమ్మినందుకు నువ్వు నన్నే మోసం చేస్తావు అనుకోలేదు. నీకు నా డబ్బు కావాలి అంటే అడగొచ్చు కదా, ముష్టి పడేసేవాడిని. కానీ ప్రేమని అడ్డం పెట్టుకొని ఎందుకు నాటకాలు ఆడటం? కోపంగా అసహ్యంగా వచ్చాయి అద్వైత్ మాటలు. పోనీలే అన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, అది చాలు నాకు అన్నాడు పక్కనే ఉన్న జీవన్. జీవన్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు రాజ్. ఏంట్రా, నన్ను చంపేయాలి అనంత కోపంగా ఉంది కదా? ఏం చేస్తాంరా, కొన్ని జీవితంలో జరగవు అంతే. వాటి కోసం మనం బాధపడుతూ ఆలోచిస్తూ ఉండలేం కదా. అన్నయ్య, వీళ్ళ సంగతి నా మనుషులు చూసుకుంటారు, కానీ ముందు మనం ఇండియా వెళ్దాం. నేను మా వదినని చూడాలి అంటూ తొందర పెడుతున్నాడు జీవన్. వీళ్ళని ఇండియా తీసుకొనిరా. వీళ్ళకి నరకం అంటే ఏంటో నేనే చూపించాలి. నన్ను, ఈ అద్వైత్ కృష్ణ చౌదరిని మోసం చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి రుచి చూపించాలి కదా. భయంకరంగా వచ్చింది అద్వైత్ స్వరం. ఇది కదా నా అన్నయ్య అంటే అంటూ ఫుల్ జోష్తో ఎగురుతున్నాడు జీవన్. అసలేం జరిగింది అంటే, నిన్న ఉదయం రియా రాజ్తో మాట్లాడింది మొత్తం వినేశాడు అద్వైత్. కానీ తన బండారం బయట పెట్టాలి అని, తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఏం విననట్టు నటించాడు. కానీ ఎప్పుడైతే ఇద్దరూ పబ్కి వెళ్లారో, వీళ్ళకంటే ముందే అక్కడికి చేరుకొని రాజ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నాడు జీవన్. పబ్లోకి ఎంటర్ అవ్వగానే తన అన్నయ్యకి మెసేజ్ చేశాడు రాజ్ ప్లాన్ మొత్తం. అది చూసిన అద్వైత్ కావాలనే తను ఆ డ్రింక్ తాగినట్టు నటించి దాన్ని ఎవ్వరూ చూడకుండా అక్కడే ఉన్న బౌల్లో వంపేశాడు. తరువాత కావాలనే తాగింది ఎక్కినట్టు నటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రియా తన విషపూరితమైన కుట్ర తెలిసిందో, అప్పుడే తన ఒరిజినాలిటీలోకి వచ్చి తన మనుషుల ద్వారా బంధించాడు ఇద్దరిని. జరిగింది గుర్తు చేసుకుంటూ తమ్ముడి భుజం మీద చేయి వేసి, పదరా ఇండియా వెళ్ళిపోదాం అన్నాడు అద్వైత్. అలా అన్నదమ్ములిద్దరూ ఇండియాకి తిరిగి ఫ్లైట్ ఎక్కేశారు. ఈ విషయాలు ఏవి ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలీదు. ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత, జీవా నువ్వు అవంతికకి కాల్ చేయి, నేను అశ్వికి కాల్ చేస్తా. అవంతికని ఇంటి దగ్గరికి రమ్మని చెప్పు అన్నాడు అద్వైత్. అలాగే అన్నయ్య అంటూ అవంతికకి కాల్ చేశాడు. హాయ్ రా, ఎలా ఉన్నా? అయినా నిన్నే వస్తాను అన్నా, ఇప్పటి వరకు రాలేదు, ఏమైంది అంటూ అడిగింది అవంతిక. ఒక గుడ్ న్యూస్ అన్నాడు జీవన్. ఏంట్రా అది? కొంప తీసి నా చిన్న వదినని తీసుకొని వచ్చావా ఏంటి? ఆట పట్టించడం మొదలుపెట్టింది అవంతిక. అది కాదు, రియా నిజస్వరూపం అన్నయ్యకి తెలిసిపోయింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు జీవన్. హే సూపర్ అయితే అనుకుంటూ, నేను ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అవుతున్నా అంటూ లేచి రెడీ అయ్యి కార్ కీస్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. ఇక్కడ అశ్వికి కాల్ చేశాడు అద్వైత్. హలో అద్వైత్ గారు, చెప్పండి. ఎక్కడున్నావు? ఇంట్లో. సరే, డ్రైవర్ నీ కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. కార్ ఎక్కి తాతయ్య గారి దగ్గరికి రా, నేను కూడా అక్కడికే వస్తున్నా. మీరు ఇండియా వచ్చేసారా? ఎప్పుడొచ్చారు? ఎగ్జాక్ట్ టైం విత్ సెకండ్స్తో చెప్పాలా అవన్నీ ఇప్పుడు? చెప్తే కానీ రావా ఏంటి? మూసుకొని రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్. ఇప్పుడు నేనేమన్నానని ఈయన అలా అయిపోతున్నాడు అని అద్వైత్ని నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ రెడీ అయ్యి కిందకి వచ్చింది. అప్పటికే డ్రైవర్ ఆమె కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. టిఫిన్ తిన్నారా బాబాయ్? ఆప్యాయంగా డ్రైవర్ని పలకరించింది అశ్వి. తిన్నానమ్మా, పదండి, ఇప్పటికే లేట్ అయింది అంటూ డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేయగానే, అయ్యో పర్లేదు బాబాయ్, నేను తీసుకుంటా నవ్వుతూ చెప్పి కార్ డోర్ క్లోజ్ చేసింది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేశాడు. అశ్వి వచ్చేసరికి అందరూ అక్కడికి వచ్చేశారు. లోపలికి వెళ్ళి చూసేసరికి అందరూ హాల్లోనే కనిపించడంతో, సారీ లేట్ అయ్యానా
అయోమయంగా చూస్తూ అడిగింది. అవంతిక పక్కన కూర్చున్న జీవన్ అవంతిక వైపు చూస్తూ, ఓయ్, తినేనా మన వదిన అంటూ అడిగాడు. అవును, సమాధానమిచ్చింది అవంతిక. వావ్, ఎంత క్యూట్గా ఉందో మన అన్నయ్యకి పర్ఫెక్ట్ పేర్ అన్నాడు జీవన్ ఎగ్జైట్ అవుతూ. జీవన్ వైపు ఒక లుక్ ఇచ్చాడు అద్వైత్. దెబ్బకి సైలెంట్ అయిపోయి కామ్గా కూర్చున్నాడు. అయ్యో, అలాంటిదేం లేదురా, వచ్చి మీ ఆయన పక్కన కూర్చో అంటూ చెప్పారు నారాయణమూర్తి గారు. అలాగే తాతయ్య అంటూ బిడియంగానే వచ్చి అద్వైత్ పక్కన కూర్చుంది. రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? కేవలం అశ్వికి మాత్రమే వినిపించేలా తన చెవిలో గుసగుసగా అడిగాడు అద్వైత్. ఇది మరీ బాగుంది. అప్పటికప్పుడు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఫాస్ట్గా రా అంటే రెడీ అయ్యి రావాలి కదా. ఇట్ టేక్ సమ్ టైం చిన్నగా చెప్పింది అశ్వి. ఇప్పుడు చెప్పు అద్వైత్, నీ నిర్ణయం ఏంటి అంటూ ప్రశ్నించారు నారాయణమూర్తి గారు. నా నిర్ణయం ఏముంది? రియా విషయంలో నేను తప్పు చేశాను. అందుకే నాకు ఈ పెళ్ళి, ఈ రిలేషన్షిప్స్ మీద నమ్మకం పోయింది. అందుకే అశ్వికి విడాకులిచ్చి నేను ఫ్రీ అవుదాం అనుకుంటున్నా. ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన వాడిలా మాట్లాడాడు అద్వైత్. పెళ్ళి అంటే చిన్నపిల్లలు ఆడే ఆటలు అనుకుంటున్నావా అద్వైత్? కోపంగా వచ్చింది ప్రియా గారి వాయిస్. అమ్మా, నేను నిర్ణయం తీసుకున్నా. ఇందులో మార్పులు చేర్పులు ఏం లేదు. కాబట్టి నా నిర్ణయాన్ని మీరందరూ అంగీకరిస్తారు అని అనుకుంటున్నాను. అశ్వి, నీకు ఈ విడాకులు ఓకే కదా? అశ్వి వైపు చూస్తూ అడిగాడు అద్వైత్. అశ్వి ఏం చెప్తుందా అని అక్కడున్న అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అశ్వి మాట్లాడుతూ, అది అది నాకు ఈ విడాకులు. అశ్వి ఏం చెప్తుందా అని అక్కడున్న అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగో తమది అగ్రిమెంట్ మ్యారేజే కాబట్టి తను విడాకులకి ఓకే చెప్తుంది అని ధీమాగా ఉన్నాడు అద్వైత్. కానీ అద్వైత్ ఊహించినట్టు, నాకు ఈ విడాకులు వద్దు, నేను అద్వైత్ గారితో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నా అంటూ తన నిర్ణయాన్ని చెప్పింది అశ్వి. అశ్వి మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయితే అద్వైత్ మాత్రం చాలా కోపంగా ఫీల్ అయ్యాడు. అశ్వి, నీతో మాట్లాడాలి అంటూ తన రెక్క పట్టుకొని అక్కడి నుంచి ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు అద్వైత్. అందరూ అసలు అద్వైత్ అశ్వి మధ్య ఏం జరుగుతుందా, అద్వైత్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడా అని భయపడుతున్నారు. ఒసే, ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడో ఏంటో, అసలే చాలా మైల్డ్ ఎమోషన్స్తో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు జీవన్. అవునరా, నాకు ఒక డౌట్. రియా తప్పు చేసింది అని తెలిసిన తర్వాత అన్నయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు నువ్వు ప్యారిస్ ఎప్పుడు వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అవంతిక. అది అంటూ జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు జీవన్. వెర్సలిస్, ప్యారిస్ పక్కనే ఉన్న ఒక ఫేమస్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి తనకి కాల్ వస్తుంది అద్వైత్ నుంచి. అన్నయ్య చెప్పు. రే, నువ్వు స్టార్ట్ అయిపోయావా ఇండియాకి ప్రశ్నిస్తూ అడిగాడు అద్వైత్. లేదన్నయ్య, ఇంకా స్టార్ట్ అవుతున్నా, ఇంకొక 2 hours ఫ్లైట్ ఉంది అంటూ చెప్పాడు జీవన్. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని ప్యారిస్కి స్టార్ట్ అవ్వు, అర్జెంట్ అంటూ చెప్తూ రియా రావడం గమనించి కాల్ కట్ చేశాడు అద్వైత్. అద్వైత్ చెప్పడంతో అక్కడి నుంచి ప్యారిస్కి స్టార్ట్ అయ్యాడు జీవన్. ఈలోపు ఇంకో మెసేజ్ ఒక పబ్ డీటెయిల్స్ పెట్టి అక్కడికి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేయి అంటూ ఆ మెసేజ్లో ఉండటం చూసి ఇక డైరెక్ట్గా ఆ పబ్లోకి వెళ్ళాడు. ఫస్ట్ అంతా బాగానే అనిపించినా అక్కడ రాజ్ని చూసి వీడినెక్కడో చూసానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఒక 10 నిమిషాలకి ఒకసారి రియాతో చూడటం గుర్తొచ్చి, "హా, వీడు ఆ రియా మనిషి కదా" అనుకుంటూ వాడిని ఫాలో అయ్యాడు. అప్పుడు వాడు అక్కడే పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడే మాటలు విని వీళ్ళ ప్లాన్ మొత్తం తెలుసుకొని అద్వైత్కి మెసేజ్ చేశాడు. అప్పటికే రియాని తీసుకుని పబ్లోకి ఎంటర్ అయ్యాడు అద్వైత్. ఇక వాళ్ళు ఒక దగ్గర కూర్చోవడం, ఆ తర్వాత రాజ్ వాళ్ళకి జ్యూస్ ఇవ్వడం, రియాకి రాజ్ తీసుకునేటప్పుడు సైగ చేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అద్వైత్. కావాలనే ఆ జ్యూస్ తాగినట్టు నటించి ఎవ్వరూ చూడకుండా అక్కడే ఒక బౌల్లో వేసేశాడు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో
దేనికోసం ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవడానికి మత్తు ఎక్కినట్టు నటించాడు. ఎప్పుడైతే రియా అద్వైత్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళి కావాలనే తన ఓవర్ కోట్ రిమూవ్ చేసి అద్వైత్కి టచ్ అయ్యేలా పడుకుంది రియా. అప్పటికీ ఇంకా ఓపిక పట్టి వెయిట్ చేస్తూనే ఉన్నాడు అద్వైత్. కానీ రియా అక్కడితో ఆగకుండా అద్వైత్ షర్ట్ బటన్స్ మీద చెయ్యి వేసేసరికి ఇక అప్పుడు తన ఇంటెన్షన్ అర్థమయ్యి చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు. అంతే, దెబ్బకి ఎగిరి బెడ్ అవతల పడింది రియా. లేచి కూర్చొని చూసేసరికి ఎర్రబడ్డ కళ్ళతో తననే చూస్తున్న అద్వైత్ కనిపించాడు. అప్పుడే రాజ్ని తీసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు జీవన్. అద్వైత్ కోపంగా రియా దగ్గరికి వెళ్ళి తన పీక పట్టుకొని పైకి గాల్లోకి లేపాడు. హౌ డేర్ యూ, నన్నే మోసం చేస్తావా? కంగు కంగుమంటూ వచ్చాయి అతని మాటలు. అద్వైత్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటూ ఏదో మాట్లాడటానికి ట్రై చేసింది రియా. కానీ రియా మాటలు పట్టించుకోకపోగా రియా మెడ దగ్గర ఉన్న తన చేతి మీద పట్టు పెంచాడు. ఊపిరి ఆగే క్షణంలో తనని నేల మీద వదిలేశాడు. రాజ్ వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తూ ఉంటే రాజ్ పై ప్రాణాలు పైనే పోయాయి. అద్వైత్ ప్లీజ్, భయంతో చెప్తూ ఉన్నాడు రాజ్. మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసురా అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టు కోపం అంతా తీరేలా కొడుతూ ఉన్నాడు అద్వైత్. వీళ్ళు చేసిన మోసం వల్ల కోపం ఒకవైపు అయితే రియా ప్రేమ పేరుతో తనని మోసం చేయడం ఇంకొక వైపు. రియా దగ్గరికి వచ్చి రియా జుట్టు పట్టుకొని, నిన్ను ఎంతలా నమ్మానే, నన్నెలా మోసం చేయాలనిపించిందే నీకు? ఛీ, అప్పటికి ఎంతమంది ఎన్ని విధాలుగా నీ గురించి చెప్తున్నా కూడా వినలేదు. అది నా తప్పే. కానీ మీ బతుకులు ఛీ అంటూ రియా మొహం మీదే ఉమ్మేసి జీవన్ వైపు చూస్తూ, వీళ్ళని తీసుకొని మన ఫామ్ హౌస్కి రా అని చెప్పి జీవన్ అంటూ బయటికి నడిచాడు అద్వైత్. జీవన్ తన మనుషులకి కాల్ చేశాడు. వాళ్ళు రాగానే వాళ్ళకి రియా రాజ్ని అప్పగించి అద్వైత్ దగ్గరికి వెళ్ళాడు. బయట ఒక మూల అటు సైడ్కి నిలబడి ఉన్నాడు అద్వైత్. అన్నయ్య, అన్నయ్య అంటూ అద్వైత్ దగ్గరికి వెళ్ళాడు జీవన్. అన్నయ్య అంటూ అద్వైత్ భుజం మీద చేయి వేసేసరికి వెనక్కి తిరిగి జీవన్ వైపు చూశాడు. అన్నయ్య కళ్ళల్లో నీళ్లు చూసేసరికి జీవన్ గుండె మెలితిప్పినట్టు అనిపించింది. అన్నయ్య బాధపడుతున్నావా అడిగాడు జీవన్ బాధగా. లేదురా, మీ ఎవ్వరి మాట విన్ననందుకు నాకు ఇలా జరిగి తీరాల్సిందే. అప్పటికి తాతయ్య, అమ్మ, నాన్న, నువ్వు, అవంతిక అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ నేనే దాని మోసాన్ని ప్రేమ అని గుడ్డిగా నమ్మి నా చేతులారా ఇక్కడి దాకా తెచ్చుకున్నా. కానీ ఇప్పటికైనా నేను దాని మాయలో నుంచి బయటపడ్డాను. అందుకు హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అద్వైత్. పదాన్నయ్య, ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళారు. జీవన్, ఐ నీడ్ సమ్ స్పేస్ అంటూ అక్కడి నుంచి పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు. ఇక అద్వైత్ని కదపాలి అనుకోలేదు జీవన్ కూడా. రూమ్లో ఫుల్గా తాగుతూ, నిన్ను ఎంతలా నమ్మాను, కానీ నన్నే మోసం చేస్తావా, అది కూడా డబ్బు కోసం. ఆ విషయం తలుచుకుంటూ ఉంటేనే అతని దవడలు పిగుసుకుపోయాయి. కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. ఇన్నాళ్ళు నా ప్రేమను చూసావు కదా, ఇప్పుడు నా కోపాన్ని కూడా చూడు అనుకుంటూ బాధగా కోపంగా అక్కడే ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జీవన్ 10 సార్లు కాల్ చేసేసరికి ఇక 11వ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? అన్నయ్య, నేను జీవన్. తాగావా అనుమానంగా అన్నయ్యని అడిగాడు జీవన్. లైట్గా బదిలిచ్చాడు అద్వైత్. సరే, ముందు నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యిరా, ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ ఉంటే, ఫ్లైట్ కాదు, ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతగా కావాలి అంటే మనం నెక్స్ట్ ఫ్లైట్కైనా ఇండియా వెళ్ళొచ్చు. ముందు నేను వస్తున్నాను, రెడీగా ఉండు అంటూ కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అద్వైత్. ఆ తర్వాత మనకి ఎలాగో తెలిసిందే జరిగింది. ఇలా జరిగింది మొత్తం చెప్పాడు జీవన్ అవంతికకి. ఇంకా ఉంది. ఇంతకీ ఇప్పుడు అద్వైత్ అశ్వితో ఏం మాట్లాడతాడు? అశ్వి తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఏమో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.